చలో జూమ్ గుంజుకో सीन भाई नुदी अरे उंडा करना కూర్చున్నకి ఫోటో కూడా మంచిగా फोन अटन दिया पड्डाऊ బిడ్డ కూడా 10th వచ్చేది కేసీఆర్ కొట్టు ఉంటే 12,000 బిడ్డ పెడితే 13,000 ఎక్కించేది ఆడపిల్లలు లక్ష్మి అని చెప్పి 1,000 ఎక్కించిండు ప్రతి ఒక్కదానికి మనకు సేపు పిల్లల సబ్బుల కాడికెళ్ళి నూనెల కాడికెళ్ళి ఇచ్చిండు ఇప్పుడు ఏది లేదు కనీసం 10 రూపాయలు కూడా లేవు మళ్ళా అంబులెన్స్ లో మళ్ళీ తీసుకో ఇంటికాడ నుంచి వస్తుండే ఇప్పుడు 13,000 ఇచ్చినామా దానికి మంచిది ఇచ్చి కదా కేసీఆర్ సార్ చేసాడు ఇప్పుడు ఏమి ఇచ్చాడు బస్సు ఫ్రీ చేసాడు బస్ ఫీ ఇచ్చాడు 25,000 ఎక్కువ బస్ ఫీ ఎక్కడ నెలకు సార్ 3,000 ఇస్తాను అవి ఎక్కువైతే బస్కి ప్రతి 18 సంవత్సరాల ఆడపిల్లలకు కూడా 3,000 ఇస్తారు సార్ అవి అప్పుడు ఆ సార్ మాటినపోతే కదా తెలంగాణ ప్రదాత తెలంగాణ అభివృద్ధి
చేసిన మహా వ్యక్తి. అదేవిధంగా ఎంతమంది అవమానించినా, ఎంతమంది ఇష్టం ఉన్నట్టు మాట్లాడినా, ఆరోపణలు చేసినా, ఈయన తెలంగాణ తెస్తాడని అవహేళన చేసిన 2001 సంవత్సరంలో టీఆర్ఎస్ పార్టీ పెట్టి అంతకుముందు చాలామంది ఉద్యమాలు చేసి మా తెలంగాణ మాకు కావాలని ఎన్నో పోరాటాలు చేసి ఎంతోమంది అసలు వాసింది. కానీ ఆ విధంగా కాకుండా నెత్తురు కూడా జిల్లకూడదు అనే ఒక సుక్క నెత్తురు జిల్లకూడదు అనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఎట్లయితే అహింసాయుతంగా పోరాడి భారతదేశం స్వాతంత్రం ఇచ్చిండో అదే పద్ధతిలో అదే కోవలో కేసీఆర్ గారు శాంతియుతంగా పోరాటం చేసి ఉద్యమాలు చేసి తెలంగాణ దాయించాడు. ఆయన తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఎవరికి నమ్మకం లేకుండే ఇప్పుడున్న నాయకులు ఇప్పుడు ఎట్లా మాట్లాడుతారో అబద్ధాలు అప్పుడు అట్లే మాట్లాడారు. తెలంగాణ గులాబీ కండువను చూసి ఎక్కిరించారు తెలంగాణ వస్తాయని. తెలంగాణ వచ్చిన తర్వాత అంతా గులాబీ కాండాల్లో కూడా గులాబీ కండువలు వేసుకున్నారు. అంత గౌరవం పెరిగింది తెలంగాణ ప్రజలకు. చాలామంది చెన్నారెడ్డి గారు మా యోధులు పోరాడారు. అప్పుడే తెలంగాణ రాలేదు, కేసీఆర్ తెలంగాణ చేస్తారని అనుమానపడ్డారు. కానీ కేసీఆర్ ఆయన తెలివితేటలతోటి అనుభవంతోటి ఉద్యమాలు చేసి అన్ని పార్టీలు ఒప్పించి తెలంగాణ సాధించడం. అదేవిధంగా తెలంగాణ కేంద్రంలో ప్రభుత్వానికి తెలంగాణ ఇవ్వకపోతే గత్యంతరం లేదనే ఉద్దేశం కల్పించిన కేసీఆర్ తెలంగాణ సాధించడు. ఓసారి లాస్ట్ టైంలో కేసీఆర్ తెలంగాణ వచ్చుడో లేకో కేసీఆర్ చచ్చుడా నిరాహార దీక్ష చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం భయపడి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. తర్వాత మళ్ళీ ఆపితే విద్యార్థులు చాలామంది యువకులు ఇప్పుడన్నా తెలంగాణ రాలేమని చాలామంది ఆత్మహత్య చేసుకోరు. కాబట్టి ఎవ్వరు ఊహించని విధంగా తెలంగాణ తెచ్చుడు, వచ్చిన తెలంగాణను అభివృద్ధి చేసుడు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలు, ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి కార్యక్రమాలు మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. భారతదేశంలో తెలంగాణకు ఒక గుర్తింపు తెచ్చుడు, పెట్టుబడులు కాకుండా ముఖ్య ఆదాయం పెంచుడు, తలసరి ఆదాయం పెంచుడు, తెలంగాణకు గౌరవం తెచ్చుడు. కానీ ఒకసారి ఆలోచించాలి, మన ప్రాంతంతో చెప్తారు షాద్నగర్లో స్థానిక నీళ్ళకి ఎంత ఇబ్బంది ఉందో ఒకసారి ఆలోచించండి. తెలంగాణ స్థానిక నీళ్ళకి మన షాద్నగర్లో ఎంత ఇబ్బంది పడ్డామో మాకు అందరికి గుర్తే ఉన్నది. అటువంటి ఈ నీళ్లకు ఇబ్బంది, రాత్రి బాగా నీళ్ళు కాసేది. ఒక ట్యాంకర్కు పైసలు ఇస్తే వాడు 3 రోజులకు నీళ్ళు ఇచ్చేది ట్యాంకర్ తెచ్చి, దానికి ట్యాంకర్కి ఎదురు చూసేది. అటువంటి పరిస్థితి నుంచి స్థానిక మంచిలు ఇచ్చిన మహా వ్యక్తి. నిజంగా ప్రజలకు కొత్త ఎంత అంటే స్థానికలు ఇచ్చిన వ్యక్తి ఎవరు ఉండరు. కాబట్టి అటువంటి సాయం చేసే కేసీఆర్ గారు. అదేవిధంగా రైతులకైతే చెప్పనికి లేదు. తొలుత అందరు రైతు బిడ్డమంటారు. ఎప్పుడైతే కేసీఆర్ వచ్చిన తర్వాత తొలుత రైతుల కొరకు ప్రారంభించింది మిషన్ కాకతీయ. దాన్ని మనకు చెల్లు నిండాయి, గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరిగింది, మిషన్ బాధ్యతలు ఉడుకుతున్నాయి, ఇంకా అట్లా గ్రౌండ్ లెవెల్ వాటర్ లెవెల్ పెరిగింది. దాంతోపాటు కరెంట్ ఇచ్చాడు కాబట్టి రైతులకు పెట్టుబడి ఇచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, రైతు చచ్చిపోతే రైతు బీమా ఇచ్చిండు. అదేవిధంగా అట్లా ఎన్నో సాయం చేసాడు. ఇంతకుముందు ఎవరైనా అట్లా చేసినా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్కి పోయినాం, ఆ బాలంతా ఆమె చెప్తున్నది, అయ్యా కేసీఆర్ ఉన్నాడు, మాకు ఎంత సాయం చేసేది, కేసీఆర్ కట్టించేది. చిన్న పిల్లలకు సబ్బులు, తువాలలు కేసీఆర్ కిట్టులో ఎంతో జరిగేది. మనం ప్రసవించిన తర్వాత ఇంటికి వెళ్ళిచ్చేది. తర్వాత బోపిలో ఉంటే 12,000 ఇచ్చేది, ఆడవిలో ఉంటే 13,000 ఇచ్చేది. ఇప్పుడు ఏమి లేవు, వేసుకి ఏం లేవు. బస్సులు ఎక్కమంటాడు కొట్లాడబెట్టాడు. అంతే కాప మాకైతే చాలా అన్యాయం చెప్పి ఎందుకు కూడా కొట్టుకున్నాం మాకే అర్థమైతే లేదు, బాధపడుతున్నామని. మేము ఎందుకు కూడా కొట్టుకున్నాం, మా దురదృష్టం అనే బాధపడుతున్నాం. కాబట్టి తెలంగాణ ప్రజలంతా ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తెలంగాణ బాగుపడతానని కోరుకుంటారు. కాబట్టి కేసీఆర్ సల్లంగా ఆయురారోగ్యాలతోటి 100 ఏళ్ళు జీవించాలని ప్రజల కోరిక, ప్రజలకు ఆకాంక్ష. కాబట్టి కేసీఆర్ నిజంగా ఈ వాడల పట్టణాల్లో పల్లెల్లో కేసీఆర్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటారు. సంతోషాలతో జరుపుకొని మా కేసీఆర్ మళ్ళీ రావాలని నినాదాలు ఇస్తారు. కాబట్టి అందరికీ ధన్యవాదాలు.